హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పిస్తా హనీ ఫ్లేవర్ చాక్లెట్ చేసుకుందామండి. చాకో బైట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, లుక్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి, అలాగే గిఫ్టింగ్కి చాలా రిచ్గా ఉంటాయి అన్నమాట. దీనికి ముందుగా మనకి ఆల్రెడీ ఏంటంటే పిస్తా ఫ్లేవర్డ్ బైట్స్ కాంపౌండ్ దొరుకుతాయండి, బేస్ అవి తీసుకున్నాను నేను. ఇవి మనం సన్నగా చాప్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకే ఫస్ట్ నేను చక్కగా సన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇలా చేసేస్తే ఈజీగా మనకి మెల్ట్ అయిపోతుంది. మనం బాయిల్ ఏం చేయం కదా, జస్ట్ మెల్ట్ చేయడం కదా ఈ బేస్ అనేది. ఈ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా చేయాలండి. మనం ఒక గాజు బౌల్లో మనం ఏదైతే చాప్ చేసుకున్నామో అదంతా వేసేసుకొని చక్కగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకోండి, ఏదైనా బౌల్ తీసుకోండి మీకు అవైలబుల్గా ఉన్నది. సిమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దాని మీద ఈ బౌల్ పెట్టుకుందామండి. దీన్ని డబుల్ బాయిల్ మెథడ్ అంటాము. అయితే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలండి. వాటర్ అసలు టచ్ అవ్వకూడదు మనకి. హ్యాండ్స్కి కానీ మనం యూస్ చేసే మౌల్స్కి కానీ బౌల్కి కానీ వాటర్ అనేది టచ్ అవ్వకుండా కేర్ఫుల్గా చేయాలి. అలాగే నేను చూసారా కొంచెము వాటర్ హీట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసాను అనమాట. ఎందుకంటే మనకి అవసరం లేదు బాయిల్ చేయాలి అంటే బాయిల్ చేయక్కర్లేదు, జస్ట్ మెల్ట్ చేయాలన్నమాట. అదిగోండి గ్యాస్ ఆఫ్ చేశాను నేను. సో కొద్దిగా హీట్ మీద ఏంటంటే మనం దాన్ని మిక్స్ చేస్తూ ఉంటే అది మెల్ట్ అయిపోతుంది అనమాట, త్వరగా క్విక్గా అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. మనం ఓవెన్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అండి. మీకు ఎవరికైనా కానీ ఓవెన్లో ప్రాసెస్ కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. నేను హనీ పిస్తా అని చెప్పాను కదండి, ఆ పిస్తాని మనం ఫ్రై చేసేసుకొని చిన్న చిన్న పీసులుగా, అంటే ఒక పిస్తాని సగానికి కట్ చేస్తే మనకి ఇట్లా వస్తాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి కదా. దానిలో మనకి కొద్దిగా హనీ యాడ్ చేసుకున్నా. హనీ యాడ్ చేసుకుంటే ఆ టెక్స్చర్ బాగుంటుంది, అలాగే ఆ పిస్తా అనేది మెత్తబడదు అనమాట, క్రంచీగా ఉంటుంది హనీ యాడ్ చేసుకుంటే. ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం ఏ షేప్ కావాలో ఆ మోల్డ్ తీసుకొని మనం ఫస్ట్ ఏంటంటే ఈ పిస్తా వేసుకుంటే మనకి అపియరెన్స్ ఉంటుంది అనమాట, లుక్ అపియరెన్స్ బాగుంటుంది, కనిపిస్తుంది మనకు చాక్లెట్ బైట్లో ఫ్రంట్. సో మనం ఈ చాక్లెట్ బయట నీట్ అపియరెన్స్ కోసం నేను ఫస్ట్ అయితే ఈ పీసెస్ వేసేసుకున్నాను. పిస్తా పీసెస్ వేసుకొని తర్వాత మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కాంపౌండ్ని నేను ఆ మోల్డ్లో ఫిల్ చేసేసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా అలా చేసేసుకోండి. అలా ఎక్సెస్ పడినప్పుడు నేను స్పూన్తో వేసుకుంటున్నానండి. ఎక్కువగా ఏం చేయట్లేదు కదా, కొద్దిగా చేస్తున్నాను కదా, అందుకని నేను స్పూన్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ పైపింగ్ బ్యాగ్స్ ఇవన్నీ ఎందుకులే అని నేను స్పూన్తో వేసేస్తున్నాను. ఆ ఎక్సెస్ అనేది తీసేసి రిమూవ్ చేసేసి రిఫ్రిజిరేటర్లో పెట్టేసి సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై. రిఫ్రిజిరేటర్లో నుంచి తీసండి ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేశాను, అరేంజ్ చేశాను. చూడండి, చాలా కలర్ఫుల్గా నీట్గా చాలా రిచ్గా కనిపిస్తున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మీకు కావాలంటే కూడా నాకు కాంటాక్ట్ చేయండి. అలాగే నా షార్ట్స్లో పెట్టానండి నా కాంటాక్ట్ నెంబరు. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.